హాయ్ ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ అదృపి శుభవార్త. ఆసరా చేత పెన్షన్లు అయితే భారీగా అయితే పెంచారు. పాత వారికి పెంచారు, కొత్త వారికి కూడా అమల్లోకి అయితే తీసుకొస్తున్నారు. మరి ఎవరెవరికి ఎంతమందికి, కొంతమందికి రద్దయ్యాయి. పాత వారికి కూడా మరి ఎంతమందికి రద్దయ్యాయి? 40 లక్షల మంది వరకు అయితే రద్దు కావడం. మరి ఎందుకు రద్దయ్యాయి తెలుసుకునే ముందు లైక్ చేయండి, షేర్ చేయండి. ఎలాంటి సర్టిఫికేట్స్ ఉండాలి? షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ కొంటాను ఆల్ సింబల్ బటన్, గంట సింబల్ నొక్కితే నేను వేసిన నోటిఫికేషన్స్ మీకు వెంటనే అయితే వస్తాయి. లేట్ చేయకుండా అయితే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరికి కూడా పాత వారికి, ఇక వృద్ధులకి, వితంతువులకి, ఒంటరి మహిళలకి 4,000 రూపాయలు, వికలాంగులకి 6,000 రూపాయలు ఈ నెల నుంచి మీకైతే ఏప్రిల్ 1 నుంచి అయితే రావడం జరుగుతుంది. సదరన్ సర్టిఫికేట్ వికలాంగులకు లేకపోవడం వల్ల 40 లక్షల మంది దాకా రద్దయ్యాయండి. కొత్తవారి, పాతవారు కూడా. వితంతువులు వాళ్ళ భర్త డెత్ సర్టిఫికేట్ కూడా చూపించాలి. అలాగైతేనే మీకైతే ఈ ఏప్రిల్ 1 నుంచి అయితే వస్తాయి. అలాగే మీరు ఇక కొత్త వారికి కూడా, వీళ్ళకు వృద్ధులకి, వితంతువులకు, డయాబెటిస్ పేషెంట్స్, క్యాన్సర్, హార్ట్, హెచ్ఐవి బాధితులకు అందరికీ కూడా 4,000 రూపాయలు, వికలాంగులకు 6,000 రూపాయలు అయితే ప్రభుత్వం అయితే కీలక నిర్ణయం అయితే తీసుకుంది. వీళ్ళకి కూడా ఇవ్వాలనేసి ప్రతి ఒక్కరైతే మీరు ఇక సర్టిఫికేట్స్ అయితే సదరం సర్టిఫికేట్ వికలాంగులు అయితే ఖచ్చితంగా అయితే చూపించాలి. వాళ్ళ భర్త డెత్ సర్టిఫికేట్ కూడా వితంతువులు కూడా చూపించాలి. ఇక అలాగైతేనే ఈ ఏప్రిల్ 1 నుంచి కొత్తవారు, పాతవారికి వస్తాయి. లైక్ చేయండి.